జూలై 1వ తేదీన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయం వల్ల డిప్యూటీ స్పీకర్పై కన్నేసిన కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు ఎదురైందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అదే రోజు కొత్తగా ఎన్నికైన ఓం బిర్లా గారు లోక్సభ చైర్పర్సన్స్ ప్యానెల్ని ప్రకటించారు. అందులో బీజేపీ, టీఎంసీ, ఐఎన్సీ, డిఎంకే, టీడీపీ, ఎస్పీ ఇట్లా బీజేపీయేతర 5 పార్టీల సభ్యులకు చైర్పర్సన్స్ ప్యానెల్లో అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఎవరికైతే డిప్యూటీ స్పీకర్ పదవిని నామినేట్ చేద్దామని అంటే ఇండి అలయన్స్ అనుకుందో ఆ వ్యక్తిని కూడా ఇందులో స్పీకర్స్ ప్యానెల్స్ అంటే ఇండి అలయన్స్ ద్వారా ఎవరినైతే డిప్యూటీ స్పీకర్ పదవికి పోటీలోకి దింపాలని భావించారో ఇండి అలయన్స్ నేతలు అతనికి కూడా ఈ చైర్పర్సన్స్ ప్యానెల్లో అవకాశం లభించింది. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత 2 పర్యాయాల్లో కూడా ఎన్డీఏ డిప్యూటీ స్పీకర్ పదవిని సృష్టించలేదు, దానికోసం ప్రత్యేకంగా ఎన్నికలు జరపలేదు. రాజ్యాంగంలో డిప్యూటీ స్పీకర్ ఉండాలనే నియమం ఎక్కడ లేదు. రాజ్యసభకు అయితే మరే స్వయంగా ఉపరాష్ట్రపతి చైర్మన్ వ్యవహరిస్తారు కాబట్టి ఆయన పరోక్షంలో డిప్యూటీ చైర్మన్ ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము స్పీకర్ ని ప్రత్యక్షంగా లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ స్పీకర్ కూడా ఒక లోక్సభ అభ్యర్థి ఉంటారు. కాబట్టి అతని పరోక్షంలో ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులకు, అనుభవజ్ఞులకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్యానెల్లో ఉన్న ఎవరో ఒకరు వారు లేని సందర్భంలో సభకు అధ్యక్షత వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి డిప్యూటీ స్పీకర్ అనేది అసలు అనవసరమైన అంశంగా బహుశా ఎన్డీఏ నేతలు భావించి ఉండవచ్చు. దీంతో ముఖ్యమైన పార్టీల నుంచి ముఖ్యమైన నాయకులకు వారి ప్రతిభకు అవకాశం కల్పించినట్లుగా మనకు దీన్ని బట్టి చూస్తుంటే తెలుస్తుంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ యొక్క పోస్టుకు ఎలక్షన్ జరిగినా కూడా కేవలం ఒక్కరికి అవకాశం లభిస్తుంది. ఈ విధంగా మరి చైర్పర్సన్స్ ప్యానెల్లో 9 మందికి అవకాశం లభించింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ తెన్నేటి గారికి అవకాశం లభించింది. అదేవిధంగా ఫైజాబాద్ ఎంపీగా దళిత అభ్యర్థిగా మరి బీజేపీ అభ్యర్థిని ఓడించి సమాజ్వాదీ పార్టీ తరఫున విజయ ఢంకా మోగించిన అవధేష్ ప్రసాద్ కూడా మరి ఈ స్పీకర్స్ నియమించిన చైర్పర్సన్ ప్యానెల్లో అవకాశం లభించింది. మరి 9 మంది ఎవరో చూద్దాం. జగదాంబికా పాల్ బీజేపీ నుంచి అవకాశం లభించింది. పిసి మోహన్ బీజేపీ, సంధ్యా రే బీజేపీ, దిలీప్ సైకియా బీజేపీ, కుమారి సెల్జా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఏ రాజు డిఎంకే, డాక్టర్ కకోలి ఘోష్ దస్తీధర్ టీఎంసీ, కృష్ణప్రసాద్ తెన్నేటి టీడీపీ, అవధేష్ ప్రసాద్ ఎస్పీ ఇలా 9 మందికి అవకాశం లభించింది. ఇక సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్డీఏలోని ప్రధాన పక్షమైన బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో స్పీకర్ పదవి అనేది నిర్ణయాత్మకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. స్పీకర్ కూడా కొన్ని సందర్భాల్లో ఓటు వేసే సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి ఇక స్పీకర్ అధికార పక్షం నుంచి అంటే విపక్షాల నుంచి ఒకవేళ డిప్యూటీ స్పీకర్ ఎన్నికైతే కొన్ని సందర్భాల్లో అది వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నిక జోలికి వెళ్లకుండా ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా లోక్సభ చైర్పర్సన్స్ ప్యానెల్ని ఏర్పాటు చేసింది. అందులో ప్రధాన పార్టీలకు అవకాశం కల్పించి తన యొక్క వ్యూహాన్ని అమలుపరిచినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే స్పీకర్ ఎన్నిక సందర్భంగా మరి స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు ప్రతిపాదించినప్పుడు మరి ఇండి కూటమి నాయకులు దానికి ససేమిరే అని అంగీకరించలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇస్తేనే మేము స్పీకర్ ఎన్నికకు ఏకాభిప్రాయానికి మేము ఆమోదిస్తామని చెప్పి మెలకబెట్టడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఎన్డీఏ నాయకులు అది తర్వాత విషయం గురించి తర్వాత మాట్లాడదాం, ముందైతే స్పీకర్ ఎన్నికను గౌరవంగా మనము ఏకగ్రీవం చేద్దామని ప్రతిపాదించిన కూడా కాంగ్రెస్ నేతలు ఓడిపోతామని తెలిసి కూడా ఏకగ్రీవానికి ఆమోదం తెలపలేదు. అదేవిధంగా ఇండి పక్షాలు కూడా మరి రెండోసారి పోటీ చేస్తున్న ఓం బిర్లాను ఏకగ్రీవం కాకుండా మరి అడ్డుకొని తిరిగి ఫైజాబాద్ నుంచి దళిత అభ్యర్థిగా గెలుపొందిన అవధేష్ ప్రసాద్ను డిప్యూటీ స్పీకర్ పదవికి నిలిపి మరి బీజేపీని, ఎన్డీఏ పక్షాలను ఇరుకునబెట్టాలని ప్రయత్నించిన మరి ఇండి పక్షాలకు ఇది ఒక ఊహించని ఎదురుదెబ్బగానే భావించవచ్చు.